హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి డ్రమ్ స్టిక్స్ మసాలా. అందుకు ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం డ్రై కోకోనట్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనకి 4 డ్రమ్ స్టిక్స్ తీసుకొని చాప్ చేసుకొని ఒక వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ఒక బగోన్లో. ఇందులో నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకుందాము. ఈలోపు మన డ్రమ్ స్టిక్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, మగ్గినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సేమ్ ప్యాన్లో 2 ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ బ్లాక్ కారం వేస్తున్నా. బ్లాక్ కారం లేకపోతే మనకి రెడ్ కారమే ఇంకో 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓన్లీ డ్రమ్ స్టిక్స్ మాత్రమే ఇందులో వేసేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు డ్రమ్ స్టిక్స్ని మసాలా మొత్తం పట్టేటట్టుగా, ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత డ్రమ్ స్టిక్స్ బాయిల్ అయిన వాటరే ఇందులోకి వేసేసుకొని మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి డ్రమ్ స్టిక్స్ అనేటివి చక్కగా ఉడుకుతాయి. డ్రమ్ స్టిక్స్ ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, డ్రమ్ స్టిక్స్ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.